వెల్కమ్ టు బిగ్ ఫార్మ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరు కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై ట్యాప్ చేసినట్టయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ పిగ్స్. దీనిలో మనకు బోర్, సౌ, గిల్ట్, పిగ్లెట్స్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మనం బోర్ సెలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. పిగ్ ఫార్మింగ్లో బోర్ అనేది చాలా ఇంపార్టెంట్. బోర్ అంటే మొగపంది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే నా టర్మినాలజీ పిగ్ ఫార్మింగ్ సంబంధించిన టర్మినాలజీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది దేన్ని ఏమని పిలుస్తారో. బోర్ అంటే మొగపంది. మొగపంది అనేది పిగ్ ఫార్మింగ్ చేసేటప్పుడు సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొగపంది సెలెక్షన్లో మనం మెయిన్గా తక్కువ ఫ్యాట్ ఉండి లీన్ ఫ్యాట్ అంటే తక్కువ మందం ఫ్యాట్ ఉన్న దాన్ని చూస్ చేసుకోవాలి. మనకు బాడీ లెంత్ వచ్చేసి లాంగ్ పొడవుగా ఉండాలి. ఇలాంటి డిసీజెస్ లేకుండా ఉండే మొగపందిని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మొగపంది టెస్టికల్స్ వచ్చేసి సమానంగా ఉండాలి. ఆ టెస్టికల్స్ దగ్గర ఎలాంటి పుళ్ళు కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉండకుండా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు పంది యొక్క ఫీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మంచి స్ట్రాంగ్ ఫీట్, గుడ్ లెంత్ ఉండాలి. సెక్సువల్ ఆర్గాన్స్ నార్మల్ స్టేజ్లో ఎలాంటి డిసీజెస్ లేకుండా నార్మల్ స్టేజ్లో ఉండి పిగ్ హెల్తీగా ఉండి యాక్టివ్గా ఉన్నదాన్ని చూస్ చేసుకోవాలి. మనకు ఈ పందిలో వచ్చేసి మగపందికి ఆడపందికి రెండింటికి నిప్పుల్స్ ఉంటాయండి. మనము మగపంది సెలెక్ట్ చేసుకునేటప్పుడు 14 ఆ పైన నిప్పుల్స్ ఉన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఈ బోర్ అంత అంటే మగపంది నుంచి ఆల్రెడీ అది దాని పిల్లలు, దానివల్ల వచ్చిన పిల్లలు ఖచ్చితంగా మినిమం 8 ఆర్ ఎబోవ్ ఉన్న వాటిని చూస్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ ఉన్న దగ్గరే మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పందులని. అలాంటి ప్రీవియస్ హిస్టరీలో మనకు ఆల్రెడీ 8, 9 అయితే ఇంకా బెటర్. 9 ఆర్ ఎబోవ్ ఉంటే ఇంకా చాలా మంచిది. అలా ఉన్న వాటిని మాత్రమే చూస్ చేసుకోవాలి. మనం ఈ మొగపందిని కొనేటప్పుడు ఖచ్చితంగా అది 7 months అయినా ఉండాలండి. 90 నుంచి 100 కిలోలు ఉంటేనే అది మనకు బ్రీడింగ్ పర్పస్లో యూజ్ అవుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో మీ కామెంట్ తెలియజేస్తే ఫ్యూచర్లో నేను దానిపై వీడియోస్ చేసి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. Thank you. Please like, share and subscribe.